Good morning everyone. I am Sarala, lecturer in computer science at Sierra Degree College for Women, Eluru. Today's topic is synchronization, thread exception and thread priority. Now coming to first topic, synchronization. Synchronization is one of the important topic in threads concept. ఓకే, ఎందుకు అంటే సింక్రొనైజేషన్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే అమ్మా, మనం థ్రెడ్స్లో డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే మన డేటాకి సంబంధించిన అంటే ఒక థ్రెడ్లో మనం ఏమైతే డేటా రాయాలనుకుంటున్నామో ఆ డేటా అంతా ఎక్కడ రైట్ చేస్తాము అంటే రన్ అనే మెథడ్లో రైట్ చేస్తాము అని చెప్తాం. ఓకే, అంటే నువ్వు ఆ థ్రెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ రాస్తావు అంటే రన్ మెథడ్లో రాస్తావు. ఆ రన్ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటే మనకేమవుతుంది అంటే థ్రెడ్లో ఉన్న డేటా అంతా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క టైంలో ఏమవుతుంది అంటే రన్ మెథడ్ని మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు మనం ప్రతి డేటా రన్ మెథడ్లోనే ఉంటుందని చెప్పాను కదా. నేను ఆల్రెడీ ఒక థ్రెడ్లో రన్ మెథడ్లో రాసిన డేటాని ఇంకో థ్రెడ్లో కూడా కావాలనుకున్నాను అనుకో, ఎలాగో ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి ఆ థ్రెడ్ డేటా అంతా ఇక్కడికి ఇన్హెరిట్ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఆ థ్రెడ్కి సంబంధించిన రన్ మెథడ్ రాయకుండా అక్కడదే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలా 2 more థ్రెడ్స్లో నేను సేమ్ ఒకే థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో అలాంటి యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టైంలో మనకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఒకేసారి 2 థ్రెడ్స్ సేమ్ రన్ మెథడ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకేమవుతుంది అంటే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాము. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయటం కోసం సింక్రొనైజేషన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. క్లియర్? సింక్రొనైజేషన్ అంటే ఏమో చూడండి, థ్రెడ్స్ దట్ యూజ్ దేర్ ఓన్ డేటా అండ్ మెథడ్స్ ప్రొవైడెడ్ ఇన్సైడ్ దేర్ రన్ మెథడ్స్. ఓకేనా, ఒక థ్రెడ్కి సంబంధించిన ఓన్ డేటా, ఆ థ్రెడ్ మనం ఎందుకు రైట్ చేయాలనుకుంటున్నామో ఏంటి అనే డేటా అంతా ఎక్కడ రాస్తాము అంటే రన్ మెథడ్లో రాస్తాము. ఓకే, ప్రతి థ్రెడ్లోనూ రన్ మెథడ్ ఉంటుంది. ఆ రన్ మెథడ్లో మనకి ఏ డేటా కావాలనుకుంటామో ఆ డేటా మొత్తం రన్ మెథడ్లో రాస్తాం. అవునా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ అదే ఉంటుంది ఇక్కడ. 1 థ్రెడ్ మే ట్రై టు రీడ్ ఏ రికార్డ్ ఫ్రమ్ ఏ ఫైల్ వైల్ అనదర్ ఈజ్ స్టిల్ రైటింగ్ టు ద సేమ్ ఫైల్. ఇప్పుడే చెప్పాను కదా, ఒక థ్రెడ్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఆ థ్రెడ్లో ఉన్న డేటాని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. బట్ అదే థ్రెడ్లో ఇంకొకళ్ళు, మనం ఏ థ్రెడ్లో అయితే డేటాను రీడ్ చేద్దాం అనుకుంటున్నానో అదే థ్రెడ్లో ఇంకొకళ్ళు ఇంకో థ్రెడ్కి సంబంధించి ఏం చేస్తుందంటే డేటాని రైటింగ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు రీడ్ అవుతుందా, తనకి రైటింగ్ అనేది కంప్లీట్ అవుతుందా, అక్కడ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుందా లేదా? డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్ వీ మే గెట్ స్ట్రేంజ్ రిజల్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ థ్రెడ్లోంచి డేటా రీడ్ అయ్యి నాకు అవుట్పుట్ చూపించాలి. కానీ ఆల్రెడీ ఆ థ్రెడ్ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఇంకొక థ్రెడ్ దాంట్లో ఏం చేస్తుందంటే రైటింగ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ రైటింగే జరుగుతుంది, నాకు రీడింగ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, థ్రెడ్ అనేది స్ట్రక్. సో స్ట్రక్కింగ్ అనే ప్రాబ్లం కాకుండా దాంట్లో ఉన్న డేటాను దానికి రిలేటెడ్గా ఎంతైతే డేటాను రీడ్ చేయగలదో అంత డేటాను రీడ్ చేసి నాకు ఇచ్చేస్తుంది. అలా చేయటం వల్ల నాకు వచ్చే రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రేంజ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ రిజల్ట్ అనేది స్ట్రేంజ్గా వచ్చిందంటే, రాంగ్ వచ్చిందంటే మనం థ్రెడ్ని యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏమైనా జరుగుతుందా? జరగదు. సో అలాంటి ప్రాబ్లం అంటే ఒక థ్రెడ్ రైట్ జరుగుతుండగా ఇంకో థ్రెడ్ రీడ్ చేస్తే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాబట్టి అలాంటి ఆప్షన్ అనేది, అలాంటి ఓవర్కమింగ్ ఆ ప్రాబ్లం అనేది తీయటం కోసం జావా ఎనేబుల్స్ us to overcome this problem using the technique known as synchronization. సో సింక్రొనైజేషన్ని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లంని తీసేస్తాము అని చెప్తాం. అంటే ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి, ఒక థ్రెడ్ అనేది ఒక పర్టికులర్ ఫైల్లో డేటాని రైట్ చేస్తుంటే ఇంకో థ్రెడ్ అదే ఫైల్లో డేటాని రీడ్ చేద్దాం అనుకుని చూస్తే కనుక అక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయడం కోసం సింక్రొనైజేషన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో సింక్రొనైజేషన్ ఎలా రాస్తామంటే సింక్రొనైజ్ వాయిడ్ అప్డేటా అని చెప్పి ఓపెన్ చేసేసి ఇలా మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో దీంట్లో రైట్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు చూడండి, అసలు ఆ ప్రాబ్లం మనం సింక్రొనైజేషన్ అనేది యూజ్ చేస్తాం. అసలు సింక్రొనైజేషన్ అంటే ఏంటి, సింక్రొనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఒక మెథడ్ నేమ్ ఇలా సింక్రొనైజ్ అని చెప్పి రాశాను అంటే, ఇప్పుడు అప్డేట్ అనే మెథడ్కి నేను ఏమి చేశాను, సింక్రొనైజ్ అని చేశాను. ఎప్పుడైతే సింక్రొనైజ్ అని చేశానో ఈ సింక్రొనైజ్ అనే మెథడ్ని ఏ పర్టికులర్
థ్రెడ్ అయితే యూజ్ చేసుకుంటుందో ఆ థ్రెడ్ యూజింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకో థ్రెడ్కి దాని లైసెన్స్ అనేది ఇవ్వదు. దాన్నే సింక్రొనైజింగ్ అంటే లాక్ చేస్తుంది అనమాట. దాన్నే ఏమంటామంటే సింక్రొనైజింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ థ్రెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే లాక్ అవుతుంది. ఎప్పటి వరకు? ఈ థ్రెడ్ డేటా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇది బయటికి వెళ్ళే వరకు ఇంకొకళ్ళు ఎవరిని ఈ థ్రెడ్లోకి రానివ్వదు. అర్థమైందా? అంటే ఆ రన్ మెథడ్లోకి రానివ్వదు అని చెప్తాడు. చూడండి, when we declared a method synchronize, Java creates a monitor and hands it over to a thread that calls the method first time. As long as the thread holds the monitor, no other thread can enter the synchronized section of code. A monitor is like a key and the thread that holds the key can only open the lock. క్లియర్ అమ్మ? అర్థమైందా? ఏ మెథడ్కి అయితే నేను సింక్రొనైజ్ అని చెప్పిచ్చానో ఆ మెథడ్ని ఏ థ్రెడ్ అయితే యూజ్ చేసుకుంటుందో ఆ థ్రెడ్కి కీ ఇచ్చినట్టు అనమాట. ఆ థ్రెడ్ ఏం చేస్తుంది? ఆ కీని లాక్ చేసేస్తుంది. ఎప్పటి వరకు? ఆ థ్రెడ్ డేటా యాక్సెస్ చేసుకునే వరకు అది లాక్ చేసేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ థ్రెడ్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకొకళ్ళు ఆ మెథడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక మెథడ్లో ఉన్న రన్ అనే మెథడే మనం రాస్తాం కదా. రన్ మెథడ్లోది డేటాని ఒక ఏ బి థ్రెడ్స్ ఉంటే ఏ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు, బి థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏ థ్రెడ్ అనేది యూజ్ చేసుకుంటున్నప్పుడు బి థ్రెడ్ కూడా వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇది యూజ్ చేసుకుంటూ ఉండగా అదే డేటాను అది యూజ్ చేసుకోవాలనుకోండి, ప్రాబ్లం వస్తుందా రాదా? ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం ఏం యూజ్ చేస్తామంటే సింక్రొనైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సింక్రొనైజ్డ్ అని ఎప్పుడైతే నేను ఈ థ్రెడ్ యూజ్ చేసుకుంటుందో ఇది ఇంకెవరు యూజ్ చేసుకోకూడదు అనుకుంటే కనుక ఈ మెథడ్కి ఏం చేస్తాను అంటే నేను సింక్రొనైజ్ అని చెప్పి రైట్ చేస్తాను. చూడండి, ఈ అప్డేట్ అనే మెథడ్కి సింక్రొనైజ్ అని చెప్పి రాశాను. ఎప్పుడైతే సింక్రొనైజ్ అని రాశానో అప్పుడు ఏమవుతుంది? ఆ మెథడ్ని ఏం చేస్తుంది? ఏ థ్రెడ్ అయితే యూజ్ చేసుకుంటుందో ఆ థ్రెడ్కి లాక్ ఇచ్చినట్టు అనమాట. అప్పుడు ఏం చేస్తుంది? ఆ థ్రెడ్ లాక్ చేసేసుకుని ఆ డేటా మొత్తాన్ని యూజ్ చేసుకుంటుంది. ఈ లోపు బి థ్రెడ్ వచ్చినా కానీ లోపలికి వెళ్ళలేదు. ఎందుకని? లాక్ ఎవరు చేసుకున్నారు? ఏ థ్రెడ్ లాక్ చేసింది కాబట్టి బి థ్రెడ్ ఆ డేటాను యాక్సెస్ చేయలేదు. ఎప్పుడైతే ఏ థ్రెడ్ యాక్సెస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయి బయటకు వస్తుందో అప్పుడు బి థ్రెడ్ ఆ లాక్ మళ్ళీ ఓపెన్ చేసుకుని అది వెళ్ళి డేటాను యాక్సెస్ చేసుకోగలుగుతుంది అని చెప్తాడు. క్లియరా? ఇది మెయిన్. మీకు ఇంకా జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమ్మ, మన హౌస్ ఉంది, ఇంట్లో మనం బెడ్రూమ్ ఉంది. మన బెడ్రూమ్లో ఉన్న డేటా, మన బెడ్రూమ్లో ఏమైతే మనం యూస్ఫుల్ థింగ్స్ ఏవైతే కొంచెం కాస్ట్లీ నేను పెట్టుకుంటే అవన్నీ ఏం చేస్తాం? బెడ్రూమ్లో బీరువా లాకర్లో లాక్ చేసేసి పెడతాం. ఆ లాకర్ కీ అందరికి ఇచ్చేస్తామా? ఏం చేస్తాం? మన దగ్గర హోల్డ్ చేసుకుంటాం. అవునా కాదా? సో హోల్డ్ చేసుకున్నకి నీకు ఎవరైతే కావాలనుకుంటావో ఆ పర్టికులర్ లాక్ తీసి వాళ్ళ దాంట్లో ఉన్న మనీ కానీ గోల్డ్ కానీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నువ్వేం చేస్తావు? ఆ లాక్ తనకి ఇస్తావు. ఆ లాక్ ఇస్తేనే ఏం చేయగలరు? ఆ బీరువా లాక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మనీ అవని గోల్డ్ అవని తీసుకోగలుగుతారు వాళ్ళు. అవునా కాదా? సో ఈ సింక్రొనైజింగ్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ కీ అనమాట. ఆ పర్టికులర్ కీ అనేది ఎవరికి ఇస్తుంది? ఎవరైతే ఫస్ట్ ఆ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఆ లాక్ ఇస్తుంది. వాళ్ళు లాక్ చేసేసుకుని ఆ డేటాని యూజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు యూజ్ చేసుకోవటం అయిపోతుందో వాళ్ళు అప్పుడు బయటకు వచ్చేస్తారు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి లాక్ ఇస్తారు. అంటే ఇప్పుడు నా బీరువాలో నా గోల్డ్ అంతా నేను లాక్ చేసుకుని బయటకు వస్తాను. నేను కావాలనుకున్నప్పుడు తీసుకుంటాను బయటకు. ఇంకొకటి నా సిస్టర్ కానీ నా మదర్ కానీ ఎవరైనా ఉన్నారు అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ పర్టికులర్ లాక్ని కీని వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి తీసుకుంటారు. అది ఎప్పుడు? నేను ఇచ్చినప్పుడు జరుగుతుంది. అవునా? అలాగే సింక్రొనైజ్ ఏం థ్రెడ్కి అయితే నేను అది ఇస్తానో అప్పుడు మాత్రమే అది ఓపెన్ చేసుకుని చూసుకోగలుగుతుంది అని చెప్తాడు. క్లియర్? అర్థమైనట్టే కదా? సో ఇలా ఇంత కష్టపడి మనం చేసినా దీంట్లో మళ్ళీ ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. అదే దాన్ని ఏమంటామంటే డెడ్ లాక్ అంటారు. చూడండి, an interesting situation may occur when 2 or more threads are waiting to gain control of a resource. Due to some reasons, the condition on which the waiting thread relay gain control does not happen. This result is known as deadlock. ఏంటంటే ఇలా లాక్ చేసుకుని వెళ్ళటం, ఇలా చేయటం వల్ల ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్తాడు. ఏంటి ఆ ప్రాబ్లం అంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డెడ్ లాక్ అంటారు దీన్ని. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు సింక్రొనైజ్ అని చెప్పాను. అంటే సింక్రొనైజ్ మెథడ్ 2 అనేది ఏమైంది? సింక్రొనైజ్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? థ్రెడ్ ఏ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? థ్రెడ్ ఏ యూజ్ చేసుకుని కంప్లీట్ అయి బయటికి వెళ్ళే వరకు దీని యొక్క పర్మిషన్స్ అనేవి ఎవరికి ఇవ్వటం కుదరదు. ఓకేనా? సో
ఇప్పుడు మెథడ్ 2 యొక్క లాక్ ఎవరి దగ్గర ఉంది, కీ ఎవరి దగ్గర ఉంది, థ్రెడ్ ఏ దగ్గర ఉంది. ఇక్కడ చూడండి సింక్రొనైజ్ మెథడ్ 1 అన్నాను. ఈ మెథడ్ 1 సింక్రొనైజ్ అన్నాను కాబట్టి ఇది ఫస్ట్ ఎవరు యూస్ చేసుకుంటున్నారు, థ్రెడ్ బి యూస్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఎవరి దగ్గర ఉంది, థ్రెడ్ బి దగ్గర ఉంది. ఓకేనా. సో ఇది ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ లాక్ అనే ఈ కీ అనేది ఎవరికి పాస్ అవ్వదు. అర్థమవుతుందా. ఇప్పుడు థ్రెడ్ బి దగ్గర మెథడ్ 1 కీ ఉంది, థ్రెడ్ ఏ దగ్గర మెథడ్ 2 కీ ఉంది. సో ఇప్పుడు ఈ మెథడ్ 2 కీ ఇంకొకరికి ఎవరికన్నా కావాలి అంటే కనుక థ్రెడ్ ఏ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయితేనే కీ అనేది బయటికి వెళ్తుంది. ఇప్పుడు థ్రెడ్ ఏ అందుకని నేను కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు మెథడ్ 2లో లోపలికి వెళ్తే సింక్రొనైజ్డ్ మెథడ్ 1 అన్న అంటే ఇక్కడ నాకు ఎవరికి ఏం కావాలి, మళ్ళీ కీ థ్రెడ్ ఏకి ఏ కీ కావాలి, మెథడ్ 1 కీ కావాలి. మెథడ్ 1 కీ ఎక్కడ ఉందని చెప్పాను, చూడండి థ్రెడ్ బి దగ్గర ఉంది. సో థ్రెడ్ బి దగ్గర ఉంది. థ్రెడ్ బి అనేది లాక్ దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యి ఇస్తే తప్ప లాక్ రాదు, నాకు ఇక్కడికి పర్మిషన్ రాదు. కానీ ఇక్కడ ఇది సరే కంప్లీట్ చేసుకో, దీన్ని కంప్లీట్ చేసి దాని దగ్గరికి వద్దాం అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమైంది, మెథడ్ 1లో ఏం చెప్పాను, సింక్రొనైజ్ మెథడ్ 2 అంటే నేను మెథడ్ 1 కంప్లీట్ అవ్వాలంటే నాకు ఏ కీ కావాలి, మెథడ్ 2 యొక్క కీ కావాలి. కానీ మెథడ్ 2 కీ ఎవరి దగ్గర ఉంది, థ్రెడ్ ఏ దగ్గర ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వాలి అంటే మెథడ్ 1 రావాలి, మెథడ్ 1 అవ్వాలి అంటే ఇక్కడ మెథడ్ 1లో కంప్లీట్ రావాలి అంటే మెథడ్ 2 కావాలి. సో ఇక్కడ ఈ రెండు థ్రెడ్స్ ఒకే టైం వర్కింగ్ లోకి వస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఒకదాని లాక్ ఇంకొకరి దగ్గర కీ లాక్ అయిపోయి, ఒకదాని యొక్క కీ ఇంకొకరి దగ్గర లాక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి పొజిషన్స్ లో నాకు ఏం ప్రొవైడ్ అవుతుంది అంటే డెడ్ లాక్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా. అక్కడ వచ్చే ఏమంటారు అంటే దాన్ని డెడ్ లాక్ అంటారు అని చెప్తాడు. సింక్రొనైజ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే మెయిన్ గా గుర్తుంచుకోండి అమ్మా, ఒక రన్ మెథడ్ ని ఒక థ్రెడ్ యూస్ చేసుకుంటూ ఉండగా ఇంకో థ్రెడ్ వచ్చి అదే డేటాని యూస్ చేసుకుంటే అక్కడ వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే రాంగ్ గా ఉంటుంది. అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే పర్ఫెక్ట్ గా అనేది రాదు. అంటే ఏమవుతుంది అంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే కరెక్ట్ రిజల్ట్ అవ్వదు వచ్చే రిజల్ట్ అనేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయటం కోసం జావా ఏం క్రియేట్ చేస్తుంది అంటే సింక్రొనైజేషన్ అనేది యూజ్ చేసుకోమని క్రియేట్ చేస్తుంది. ఆ సింక్రొనైజేషన్ అంటే ఏంటి అంటే ఏ థ్రెడ్ అయితే ఏ మెథడ్ని యూజ్ చేసుకుంటుందో ఆ మెథడ్ని సింక్రొనైజ్ చేస్తే ఆ థ్రెడ్ యూజింగ్ కంప్లీట్ అయ్యే వరకు దాని యొక్క రైట్స్ వేరే థ్రెడ్కి ఇవ్వదు అని చెప్తాడు. సో అది బాగానే ఉంది, అందరూ అలాగే యూజ్ చేసుకుంటారు, దానివల్ల అవుట్పుట్ అనేది ఏ ప్రాబ్లం రాకుండా కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా జరుగుతూ ఉండగా ఏంటంటే ఒక థ్రెడ్ ఒక మెథడ్ కంప్లీట్ చేయడానికి ఒక్కసారి మనం లాంగ్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఒక దాంట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం కదా, అలా యూస్ చేసుకుంటూ యూస్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, డెడ్ లాక్ అనే ఎర్రర్ వచ్చింది అని చెప్తాడు. డెడ్ లాక్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక థ్రెడ్లో ఒక మెథడ్ని మనం యూస్ చేసుకుంటున్నప్పుడు ఆ మెథడ్ సింక్రొనైజ్ చేశాను కాబట్టి అది లాక్ అయిపోయింది అక్కడ. బట్ ఆ మెథడ్ కంప్లీట్ అవ్వాలి అంటే నాకు మెథడ్ 2 అనేది కావాలి. మెథడ్ 2 కావాలి అంటే ఆల్రెడీ ఇంకో థ్రెడ్ మెథడ్ 2ని సింక్రొనైజ్ చేసింది అంటే అక్కడ లాక్ చేసింది. ఆ మెథడ్ 2 ఎప్పుడు బయటకు వస్తుంది అంటే దాంట్లో మెథడ్ 1 కంప్లీట్ అయితే కానీ రాదు. మెథడ్ 1 అనేది అనదర్ థ్రెడ్ బి థ్రెడ్ ఏం చేసిందంటే లాక్ చేసింది. సో రెండు లాక్ చేసేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే అక్కడ డెడ్ లాక్ వస్తుంది అని చెప్తాడు. క్లియర్. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పిన, మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయనుకుందాం. 2 బెడ్రూమ్స్. సో ఫస్ట్ బెడ్రూమ్ యొక్క లాక్ చేసి నేను సెకండ్ బెడ్రూమ్లో పెట్టాను. ఓకేనా. సెకండ్ బెడ్రూమ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. క్లియర్. ఇప్పుడు నేను సెకండ్ బెడ్రూమ్ లాక్ అయిపోయింది కాబట్టి నేను సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళలేను. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళగలనా, వెళ్ళలేను. ఎందుకని, సెకండ్ బెడ్రూమ్ లాక్ ఏమో లాక్డ్ అయిపోయింది. ఆ లాక్ అంటే 2 లాక్స్ ఉన్నాయి నా దగ్గర. 2 లాక్స్ అంటే సెకండ్ బెడ్రూమ్ యొక్క 2 లాక్స్ ఉన్నాయి. బట్ ఒక లాక్ పోయింది అనుకుందాం, ఇదేమో ప్యూర్ లాక్ అయిపోయింది. దీని అనదర్ లాక్ కీ ఏం చేశానంటే సేఫ్గా ఫస్ట్ బెడ్రూమ్లో దాశాను. బట్ ఫస్ట్ బెడ్రూమ్ని తాళం వేసి ఏం చేశాను, సెకండ్ బెడ్రూమ్లో దాశాను. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. దీని కీ ఏమో దాంట్లో ఉండిపోయింది, కొత్త కీ ఏమో దాంట్లో ఉండిపోయింది, పాత కీ పోయింది అనుకుందాం. ఓకేనా. ఈ లాక్ ఓపెన్ అయితే కానీ నేను ఆ కీ తీసుకుని దాంట్లోకి వెళ్ళాను. ఈ కీ ఫస్ట్ బెడ్రూమ్ యొక్క కీ తీసుకోలేను. ఫస్ట్ బెడ్రూమ్ కీ తీసుకుని లోపలికి వెళ్తే కానీ సెకండ్ బెడ్రూమ్ కీ తెచ్చి ఇప్పుడు దేంట్లో కన్నా వెళ్ళగలనా, 2 రూమ్స్లోకి వెళ్ళగలనా, వెళ్ళలేను కదా. ఎందుకని అంటే దీనికి దానిలో ఉండిపోయింది, దానికి దీనిలో ఉండిపోయింది. ఇదేమో ఆటోమేటిక్గా అనుకోకుండా లాక్ అయిపోయింది. అర్థమవుతుందా. సో దీని మెయిన్ లాక్ పోగొట్టుకున్నాను నేను. సో దీన్ని ఏమంటారు అంటే డెడ్ లాక్ అంటారు. మరి చాలా ఇంపార్టెంట్, ఇట్స్ ఏ 5 మార్క్స్ క్వశ్చన్. క్లియర్ గర్ల్స్. నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను నేను. నెక్స్ట్ వన్ ఈస్ థ్రెడ్ ఎక్సెప్షన్.
అమ్మ మీకు ఆల్రెడీ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చెప్పాను. ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే రన్ టైమ్‌లో వచ్చే ఎర్రర్‌ని ఏమంటాము అంటే ఎక్సెప్షన్స్ అంటాము. సో, రన్ టైమ్‌లో వచ్చే ఎర్రర్ వల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, అలాగే సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది అని చెప్పుకున్నాం. అలాంటి ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను. సో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసేటప్పుడు మనకి దాంట్లో ఏముంటాయి అంటే ట్రై, క్యాచ్, త్రో అనేవి ఉంటాయి. సో, ఎక్సెప్షన్ వస్తే కనుక అది త్రో చేస్తుంది. త్రో చేసినప్పుడు ఆ క్యాచ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ఏంటి అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అని చెప్తాం. ఓకేనా? సో, ఇక్కడ కూడా మనకి థ్రెడ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే థ్రెడ్‌లో మనకి ఎర్రర్స్ వస్తే కనుక అంటే వచ్చే ఎర్రర్ ఎలాంటి రన్ టైమ్‌లో వచ్చే ఎర్రర్స్ వస్తే కనుక ఆ రన్ టైమ్ ఎర్రర్స్‌ని మోడిఫై చేసుకోవడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే థ్రెడ్ ఎక్సెప్షన్స్ అనేవి యూజ్ చేస్తాము అని చెప్తాడు. ఓకే, థ్రెడ్‌లో ఎలాంటి టైంలో థ్రెడ్ ఎక్సెప్షన్స్ వస్తాయి అంటే స్లీప్ మెథడ్ అని గుర్తున్నాయి కదా. స్లీప్ మెథడ్ లైఫ్ సైకిల్లో చెప్పుకున్నాం. స్లీప్ మెథడ్, సస్పెండ్ మెథడ్, వెయిట్ మెథడ్ అని చెప్పుకున్నాం. సో, స్లీప్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే స్లీప్ అనగానే పర్టికులర్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం నేను దాంట్లో ఇస్తే ఆ మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం ఆ థ్రెడ్ ఏమవుతుంది అంటే బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే టైం కంప్లీట్ అవుతుందో అప్పుడే అది మళ్ళీ రన్నింగ్ లోకి వస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? సో, ఇప్పుడు నేను స్లీప్ మెథడ్ అనేది నేను మిల్లీ సెకండ్స్ టైం ఇచ్చాను. బట్ ఆ మిల్లీ సెకండ్స్ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ స్లీప్ మెథడ్ వర్కింగ్ లోకి వచ్చిన తర్వాత యూజ్ ఉంటుందా? ఉండదు కదా. బట్ అప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా? అలాంటప్పుడు ఏమవ్వచ్చు అంటే స్ట్రక్ అనేది అంటే సిస్టమ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వదు, అదేమో స్లీపింగ్ టైం ఏమో కంప్లీట్ అవ్వదు. ప్రోగ్రామ్ టర్మినేట్ అయ్యి బయటికి రావాలి అంటే స్లీప్ టైం కంప్లీట్ అవ్వాలి, కానీ మిల్లీ సెకండ్స్ టైం కంప్లీట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూషన్ లేకుండా అలా ఉండిపోతూ ఉంటుంది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ స్లీప్ మెథడ్ ద్వారా వస్తాయి. కాబట్టి నేను చెప్పాను కదా, ఎర్రర్ దేని వల్ల అయితే వస్తుందని ఊహిస్తామో దాన్ని ఎక్కడ రాస్తామని చెప్పాను, ట్రై బ్లాక్లో రాస్తాం. సో, ఇప్పుడు నేను ట్రై బ్లాక్లో ఏం చేస్తాను అంటే స్లీప్ మెథడ్ని రాస్తాను. సో, ఆ టైం కంప్లీట్ అయిపోయి అది వర్కింగ్లోకి వస్తే నో ప్రాబ్లం, ఎర్రర్ అనేది రాదు. ఒకవేళ అవ్వలేదనుకో అప్పుడు ఏం చేస్తుంది, క్యాచ్ బ్లాక్ అనేది మనం క్యాచ్ ఇక్కడ ఎక్సెప్షన్ రాస్తాం కదా, దీని వల్ల ఎర్రర్ వచ్చింది అనేది అప్పుడు మనకి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం టైం మార్చుకోవటం కానీ ఏదో ఒకటి చెయ్యొచ్చు. అంతేకాకుండా స్లీప్ మెథడ్లో రాసిన దాన్ని స్లీప్ మెథడ్ మనం రాసామంటే ఆటోమేటిక్గా టైం కంప్లీట్ అవ్వగానే అది వర్కింగ్లోకి వచ్చేస్తుంది. అలా వర్కింగ్లోకి రాకుండా ఉంది అంటే ఏంటంటే టైం కంప్లీట్ అవ్వలేదని అర్థం. అలా కాదు, స్లీప్ మెథడ్ కూడా వర్కింగ్ చేయడం కోసం నేను రెజ్యూమ్ మెథడ్ యూజ్ చేస్తాను, నోటిఫై మెథడ్ యూజ్ చేస్తాను అంటే అది కుదరదు, అది రాంగ్ అవుతుంది. దానివల్ల కూడా ఎర్రర్ అనేది వస్తుంది. అలాంటప్పుడు కూడా నేను ఏం చేస్తాను అంటే ట్రై బ్లాక్లో రాస్తాను. ఇప్పుడు సస్పెండ్ మెథడ్ మళ్ళీ వర్కింగ్లోకి రావాలి అంటే రెజ్యూమ్ మెథడ్నే యూజ్ చేయాలి. అంతే తప్ప నేను నోటిఫై మెథడ్ యూజ్ చేశాను అంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, అలాంటప్పుడు ఎర్రర్ చూపించేటప్పుడు ఏమవుతుంది అంటే నేను ట్రై బ్లాక్లో దేని వల్ల అయితే ఎర్రర్ రావచ్చు అనుకుంటానో వాటన్నిటిని ట్రై బ్లాక్లో రాస్తే ఎర్రర్ వస్తే కనుక క్యాచ్ బ్లాక్కి వెళ్ళి నాకు డిస్ప్లే చేస్తుంది, లేదు అంటే కనుక అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది అని చెప్తాడు. క్లియర్? ఇది థ్రెడ్ ఎక్సెప్షన్. ఒక్కసారి చూడండి. నోట్ దట్ the call to sleep method is enclosed in a try block and followed by the క్యాచ్ బ్లాక్. అర్థమవుతుందా? ఎందుకంటే స్లీప్ మెథడ్ ఏం చేశాను అంటే ట్రై బ్లాక్లో రాస్తాను, దానికి ఫాలోయింగ్ ద క్యాచ్ ప్రాసెస్ రాస్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ నెససరీ. ఎందుకు అంటే బికాస్ స్లీప్ మెథడ్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్ విచ్ షుడ్ బి క్యాచ్. ఇఫ్ వి ఫెయిల్ టు క్యాచ్ ఎక్సెప్షన్ ప్రోగ్రామ్ విల్ నాట్ కంపైల్డ్. ఒకవేళ మనం స్లీప్ మెథడ్లో ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది త్రో చేసేస్తుంది. ఒకవేళ త్రో చేయకపోతే కనుక కంపైలింగ్ అనేది ప్రోగ్రామ్ విల్ నాట్ కంపైల్, ప్రోగ్రామ్ కంపైలేషన్ అనేది జరగదు. కాబట్టి అక్కడ స్ట్రక్కింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఏం చేస్తాను అంటే స్లీప్ మెథడ్ని నేను ట్రై బ్లాక్లో రాసుకుంటాను అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే ఉంటుంది ఇక్కడ. ఏ స్లీపింగ్ థ్రెడ్ కెన్ నాట్ డీల్ విత్ ఏ రెజ్యూమ్ మెథడ్. స్లీపింగ్ థ్రెడ్ని మనం రెజ్యూమ్ మెథడ్ ద్వారా డీల్ చేయలేం బికాస్ స్లీపింగ్ థ్రెడ్ కెనాట్ రిసీవ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. స్లీపింగ్ మెథడ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదు. దానికి ఇచ్చిన మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా అది ఎక్కడికి వచ్చేస్తుంది, వర్కింగ్లోకి వచ్చేస్తుంది అని చెప్తాడు. ద సేమ్ ఈజ్ ట్రూ విత్ ద సస్పెండ్ మెథడ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ బ్లాక్డ్ థ్రెడ్. ఓకేనా? సో సస్పెండ్ మెథడ్ని మళ్ళీ వర్కింగ్లోకి తీసుకురావాలి అంటే రెజ్యూమ్ మెథడ్ ద్వారానే తీసుకురావాలి, కానీ దానికి అదే వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు. అలాగే నోటిఫైడ్ మెథడ్ ఇవ్వటం కూడా కుదరదు. సో ఇలాంటి వాటికి వేటి వల్ల అయితే వస్తాయి అనుకుంటానో అవన్నీ నేను ఎక్కడ రాసుకుంటాను అంటే ట్రై బ్లాక్లో రాస్తాను అని చెప్తారు. వెన్ ఎవర్ వీ కాల్ ఎ థ్రెడ్ మెథడ్ దట్ ఈస్ లైక్లీ టు త్రో అన్ ఎక్సెప్షన్ వీ హ్యావ్ టు సప్లై అన్ అప్రోప్రియేట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టు క్యాచ్ ఇట్. దేని వల్ల అయితే వస్తుంది అనుకుంటావో దాన్ని క్యాచ్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ క్యాచింగ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ద క్యాచింగ్ స్టేట్మెంట్స్ మే టేక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇట్లో ఉన్న ఏదో ఒక క్యాచింగ్ స్టేట్మెంట్ మనం తీసుకోవచ్చు. క్యాచ్ థ్రెడ్ డెడ్ ఈ. ఒకవేళ థ్రెడ్ అనేది కిల్ అయిపోతే కనుక
డై అయిపోతే కనుక అక్కడ మనకి ఎర్రర్ రాకుండా థ్రెడ్ డైడ్ అని చెప్పడం కోసం ఈ క్యాచింగ్ తీసుకుంటాం. లేదా క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఈస్ ఇన్ ద కరెంట్ స్టేట్లో మనం దాన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది చూపిస్తుంది. ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, ఇల్లీగల్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా మనం యూజ్ చేస్తే కనుక ఈ ఎర్రర్ ఈ క్యాచ్లో ఉన్న స్టేట్మెంట్స్ని చూపిస్తుంది. క్యాచ్ ఎక్సెప్షన్ ఎనీ అదర్ ఎక్సెప్షన్స్ వస్తే కనుక మనకి ఈ దీంట్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న డేటాను డిస్ప్లే చేస్తుంది. అర్థమైంది కదమ్మా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే థ్రెడ్స్లో మనం రాసిన మెథడ్ల వల్ల దేని వల్ల అయినా మనకి ఎక్సెప్షన్ వస్తుంది అనుకుంటాము, దాన్ని ట్రై బ్లాక్లో రాసి దానికి రిలేటెడ్ క్యాచ్ స్టేట్మెంట్స్ రాయాలి అని చెప్తాడు. అంతే. నెక్స్ట్ టాపిక్ థ్రెడ్ ప్రయారిటీ. ఇది ఏంటి అంటే థ్రెడ్ ప్రయారిటీ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రయారిటీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ప్రయారిటీ అంటే ఎవరికైతే హై ప్రయారిటీ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం ప్రయారిటీ. ఇక్కడ ఏంటి అంటే జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గుడికి వెళ్ళారనుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు మీరు అందరూ లైన్లో నుంచున్నారు. లైన్లో 1 by 1 అనే వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. బట్ ఈ లోపు ఏ మినిస్టరో ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు లైన్లో నుంచుంటారా? నుంచోరు కదా. ఏం చేస్తారు? డైరెక్ట్గా వెళ్తారు, దేవుని దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. ఎందుకని అంటే వాళ్ళు మినిస్టర్ అవటం వల్ల వాళ్ళ ప్రయారిటీ ఏంటి అక్కడ? మినిస్టర్. అందుకని వాళ్ళకి ఏం చేశారు? లైన్లో నుంచోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. అదే ఇక్కడ ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీ. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ థ్రెడ్ కూడా మనం ఏం చెప్పుకున్నాం? థ్రెడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళని ఫస్ట్ సర్వ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లైఫ్ సైకిల్ చెప్పేటప్పుడు చెప్పాను. సో అలా ఇప్పుడు మొత్తం అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి వెళ్తారు అని చెప్పుకున్నాం. సో అలా కాకుండా ఎవరిదన్నా వద్దు నేను వేరే వాళ్ళు చెయ్యాలి అంటే కనుక మనకి బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసి నేను వాటిని ఆపేసి నెక్స్ట్ థ్రెడ్స్కి ప్రయారిటీ ఇస్తా. అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటే ఉన్న థ్రెడ్స్లో ఏదైతే నేను ఫస్ట్ చేయాలనుకుంటున్నానో దాన్ని మిగిలిన బ్లాక్ చేయకుండా దానికి హై ప్రయారిటీ ఇస్తే ఆటోమేటిక్గా అది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది అని చెప్తాడు. దాన్నే థ్రెడ్ ప్రయారిటీ అంటే మనకున్న థ్రెడ్స్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాం దానికి హై ప్రయారిటీ ఇస్తే కనుక అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి. ఇన్ జావా ఈచ్ థ్రెడ్ ఈజ్ అసైన్డ్ ఏ ప్రయారిటీ. జావాలో ప్రతి థ్రెడ్కి ప్రయారిటీ అసైన్ చేస్తాం విచ్ ఎఫెక్ట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ రన్నింగ్. సో ఇది థ్రెడ్ ప్రయారిటీ, మనం థ్రెడ్కి ప్రయారిటీ అసైన్ చేయడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఏం జరుగుతుంది అంటే విచ్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ రన్నింగ్. ఎక్కడ ఎఫెక్టింగ్ అనేది ఎక్కడ అంటే ఆర్డర్ ఆఫ్ రన్నింగ్, షెడ్యూలింగ్ ప్రిపేర్ అవుతుంది కదా, ఆ షెడ్యూల్డ్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ద థ్రెడ్ ఆఫ్ ద సేమ్ ప్రయారిటీ ఆర్ గివెన్ ఈక్వల్ ట్రీట్మెంట్ బై జావా షెడ్యూల్ అండ్ దేర్ఫోర్ దే షేర్ ద ప్రాసెస్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. లెక్క ప్రకారం థ్రెడ్లో ఎలా ఉంటుంది? సేమ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళందరూ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎలా జరుగుతుంది అంటే ఎవరు ఫస్ట్ వస్తారో, ఏ థ్రెడ్ ఫస్ట్ వస్తుందో ఆ థ్రెడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ప్రయారిటీ ఇవ్వటం వల్ల ఆ షెడ్యూల్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అని చెప్తాడు. జావా పర్మిట్స్ us టు సెట్ ఏ ప్రయారిటీ ఆఫ్ థ్రెడ్ యూజింగ్ సెట్ ప్రయారిటీ మెథడ్. సో జావా అనేది థ్రెడ్ ప్రయారిటీని సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయటం సో ఈ సపోర్ట్ చేసే థ్రెడ్ ప్రయారిటీని ఎలా యూజ్ చేసుకుంటాము అంటే సెట్ ప్రయారిటీ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకుంటాము. దాని సింటాక్స్ ఇదమ్మా. థ్రెడ్ నేమ్ డాట్ సెట్ ప్రయారిటీ ఇంట్ నెంబర్. అంటే ఇంట్ నెంబర్ ఏం లేదమ్మా, ప్రయారిటీని ఇంటిజర్ నెంబర్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అంటే హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, అది కింద నేను చెప్తాను చూడండి. ఆ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చినా సరే, లేదా ఇక్కడ మాక్సిమం ప్రయారిటీ, మిన్ ప్రయారిటీ అని రాసినా పర్లేదు, ఎలా అయినా రాయొచ్చు. ఇది సింటాక్స్. థ్రెడ్ నేమ్ అంటే మనం యూజ్ చేసే థ్రెడ్, మన ప్రోగ్రామ్లో యూజ్ చేసే థ్రెడ్ నేమ్ డాట్ సెట్ ప్రయారిటీ. దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాం, హైయా లోనా, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, మినిమం అయితే 1 ప్రయారిటీ. చూడండి ఇక్కడే ఉంది. మాక్సిమం ప్రయారిటీ అయితే 10. సో ఎప్పుడైతే 10 ఇస్తావో, ఏ థ్రెడ్కి అయితే 10 ఇచ్చావో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. 1 ఇచ్చామనుకో అది లాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫస్ట్ వచ్చినా కానీ ఎప్పుడవుతుంది? లాస్టే అవుతుంది. నార్మల్ ప్రయారిటీ అంటే 5. ప్రతి థ్రెడ్ ఎలా ఉంటాయంటే 5 ప్రయారిటీతో ఉన్నట్టు, నార్మల్ ప్రయారిటీతో ఉన్నట్టు. చూడండి, ద ఇంట్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ వాల్యూ టు విచ్ ద థ్రెడ్ priority is set. The thread class defines several priority constants. సో ఇక్కడ ఇంటి నెంబర్ అనేది ఏంటి? ఇంటిజర్ వాల్యూ. ఎందుకు అంటే థ్రెడ్ ప్రయారిటీని మనం సెట్ చేయాలని ఇంటిజర్ వాల్యూస్ ద్వారా అనుకుంటే కనుక ఇంట్ నెంబర్ని యూజ్ చేస్తాము. థ్రెడ్ క్లాస్లో మనకి ప్రయారిటీ కాన్స్టెంట్స్ ఏమున్నాయంటే మినిమం ప్రయారిటీ, మాక్సిమం ప్రయారిటీ, నార్మ్ ప్రయారిటీ. మిన్ ప్రయారిటీ అంటే 1 నుంచి 4 వరకు ఇవ్వచ్చమ్మా. నార్మ్ ప్రయారిటీ అనేది 5. మాక్సిమం ప్రయారిటీ అనేది ఏంటంటే 6 నుంచి 10 వరకు ఇస్తాం. ఎక్కువ 10 ఇస్తే కనుక
మాక్సిమం ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చినట్టు, 1 ఇస్తే కనుక లో ప్రయారిటీ కింద లెక్క అని చెప్తాడు. చూడండి, ద ఇంటిజర్ నెంబర్స్ మే అస్యూమ్స్ వన్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ ఎనీ వాల్యూ బిట్వీన్ 1 and 10, 1 కి 10 కి మధ్యలో ఏ వాల్యూ అనే ఇవ్వచ్చు. డిఫాల్ట్ గా ఏం సెట్ అయి ఉంటుంది అంటే నాన్ ప్రయారిటీ, ప్రతిదానికి మనం ప్రయారిటీ ఇవ్వలేదు అంటే దాని యొక్క ప్రయారిటీ నెంబర్ ఎంత అంటే 5 కింద లెక్క అని చెప్తాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే ఇలా నాన్ ప్రయారిటీ మనం ఇంటిజర్ స్పెషల్ దానికి ఏమన్నా మనం హై ప్రయారిటీ లో ప్రయారిటీ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం దేనికైతే హై ప్రయారిటీ ఇస్తామో ఆ హై ప్రయారిటీ అనేది ఫస్ట్ జరుగుతుంది, లో ప్రయారిటీ ఉన్నదాని ఏమవుతుంది అంటే స్టాప్ అయిపోతుంది అని చెప్తాడు. ఓకేనా. చూడండి ఇక్కడ, సో ఇట్ స్టాప్స్ రన్నింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రన్, ఇట్ ఈస్ మేడ్ టు స్లీప్ యూజింగ్ స్లీప్, ఇట్ ఈస్ టోల్డ్ టు వెయిట్ యూజింగ్ వెయిట్ మెథడ్. ఓకేనా. నాన్ ప్రయారిటీ ఉన్నది, ఇప్పుడు హై ప్రయారిటీ ఇచ్చాను, ఆల్రెడీ నార్మల్ ప్రయారిటీ ఉన్న థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే హై ప్రయారిటీ థ్రెడ్ వచ్చేసిందో ఆటోమేటిక్గా రన్నింగ్లో జరుగుతున్నది రన్నింగ్ ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, లేదా స్లీప్ మెథడ్ ద్వారా అవుతుంది, అది స్లీప్ తీసుకుని వెళ్తుంది, లేదా వెయిట్ మెథడ్ ద్వారా అయినా కానీ నేను దాన్ని ఆపొచ్చు అని చెప్తాడు. సో ఇది ఈ కింద ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి అంటే కింద ప్రోగ్రామ్లో ఏ థ్రెడ్, బి థ్రెడ్, సి థ్రెడ్ అని 3 థ్రెడ్స్ తీసుకుంటాను. ఏ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది కానీ బి థ్రెడ్కి సి థ్రెడ్కి ప్రయారిటీస్ ఉంటాయి. బి థ్రెడ్ ఏమో ఏ కన్నా హై ప్రయారిటీ, ఏ కన్నా ఎక్కువ ప్రయారిటీ, సి థ్రెడ్ ఏమో ఎక్కువ హై ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సి థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుందమ్మా, తర్వాత బి థ్రెడ్ అవుతుంది, లాస్ట్లో ఏ థ్రెడ్ కంప్లీట్ చేసుకుంటుంది అని చెప్తాడు. క్లియర్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. సో క్లాస్ ఏ ఎక్స్టెండ్ థ్రెడ్, సో పబ్లిక్ వైడ్ రన్లో ఏం రాశానంటే system.out.println స్టార్ట్ థ్రెడ్ ఏ స్టార్టెడ్ అని రాశాను. తర్వాత i = 1, i <= 4, i++. అంటే ఇక్కడ ఏంటి 1 నుంచి 4 నెంబర్స్ ప్రింట్ చేయాలి. ప్రతి 4 నెంబర్స్ ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రమ్ థ్రెడ్ ఏ i = 1, ఫ్రమ్ థ్రెడ్ ఏ i = 2, 3, 4 అలా ప్రింట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ థ్రెడ్ అని చెప్పి థ్రెడ్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలి, ఏ థ్రెడ్ లోంచి ఎగ్జిస్ట్ అయిపోవాలి. సేమ్ అదే కోడ్ బి థ్రెడ్ కూడా రాశాను. చూడండి, క్లాస్ బి ఎక్స్టెండ్స్ థ్రెడ్, రన్లో ఏం రాశాను, థ్రెడ్ బి స్టార్ట్ అవ్వమని, j = 1, j <= 4, j++ అని రాశాను. system.out.print ఫ్రమ్ థ్రెడ్ బి j = +j అంటే j = 1 థ్రెడ్ బి j = 1, j = 2, j = 3, j = 4 అలా ప్రింట్ చేయమని రాశాను. సేమ్ డేటాని క్లాస్ సిలో కూడా రాశాను. తర్వాత బి థ్రెడ్ని క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ సి థ్రెడ్లోకి వచ్చేటప్పుడు కూడా సేమ్ రాశాను. చూడండి, system.out.println థ్రెడ్ సి స్టార్ట్ k = 1, k <= 4, k++ అని రాసి, సో k = 1 కాబట్టి 1 <= 4 కాబట్టి అలా 4 k = 1, 2, 3, 4 ప్రింట్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ సి అని చెప్పి రాశాను. సో థ్రెడ్ ఏలోను ఏం రాశాను, థ్రెడ్ ఏ స్టార్ట్ అవ్వమని, i = 1 to 4 ప్రింట్ అవ్వమని, ఏ థ్రెడ్ని క్లోజ్ చేయమని. అలాగే బిలో కూడా ఏం రాశాను, స్టార్ట్ బి థ్రెడ్ j = 1 to 4 ప్రింట్ చేయమని, అలాగే ఎగ్జిట్ ఫ్రమ్ బి అని రాశాను. సి థ్రెడ్లో కూడా స్టార్ట్ సి థ్రెడ్, అలాగే k = 1 to 4 ప్రింట్ చేయమని, ఎగ్జిట్ ఫ్రమ్ సి అని రాశాను. ఇప్పుడు మెయిన్ థ్రెడ్లో ఏం చేస్తానంటే ప్రయారిటీస్ రాస్తాను. చూడండి, ఇప్పుడు ఏ థ్రెడ్కి ఆబ్జెక్ట్, ఇది క్లాస్, ఇది మెయిన్ థ్రెడ్ అని ఎందుకన్నానంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అని రాశాను కాబట్టి ఇది మెయిన్ థ్రెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, ఏంటి థ్రెడ్ ఏ అనేది ఆబ్జెక్ట్, బికి థ్రెడ్ బి అనేది ఆబ్జెక్ట్, సికి థ్రెడ్ సి అనేది ఆబ్జెక్ట్. ఓకేనా. థ్రెడ్ ఏ, థ్రెడ్ బి, థ్రెడ్ సి అనే 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశా. థ్రెడ్ ఏ అనేది ఏ యొక్క ఆబ్జెక్ట్, థ్రెడ్ బి అనేది బి యొక్క ఆబ్జెక్ట్, థ్రెడ్ సి అనేది సి యొక్క ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే థ్రెడ్ ఏ స్టార్ట్ అయిపోతుంది, అలాగే తర్వాత బి స్టార్ట్ అవుతుంది, తర్వాత సి స్టార్ట్ అవ్వగానే ఏం చేశాను చూడండి, థ్రెడ్ సి స్టార్ట్ అవ్వగానే సెట్ ప్రయారిటీ థ్రెడ్ డాట్ మ్యాక్సిమం ప్రయారిటీ అంటే థ్రెడ్ సికి ఏం సెట్ చేశాను, ప్రయారిటీ హై ప్రయారిటీని సెట్ చేసేసానమ్మా. దేనికన్నా థ్రెడ్ డాట్ మ్యాక్సిమం ఉన్న థ్రెడ్స్లో కన్నా హై ప్రయారిటీ ఎవరికి ఇచ్చాను అంటే సికి ఇచ్చాను. ఓకేనా. మీకు అవుట్పుట్ చూడండి అర్థమవుతుంది. ఇది చూడండి, ఏ స్టార్ట్ అయింది, అలాగే బి స్టార్ట్ అయింది, సి స్టార్ట్ అయింది. ఓకేనా. చూడండి ప్రోగ్రాంలోకి రండి. వాళ్ళు ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బీకే సికేమో హై ప్రయారిటీ ఇచ్చా. తర్వాత ఇక్కడ చూడండి, థ్రెడ్ బీకి ఏం చేశాను, సెట్ ప్రయారిటీ థ్రెడ్ ఏ డాట్ గెట్ ప్రయారిటీ +1 అంటే ఏంటి, బి థ్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది కదా, ఏ ప్రింట్ అవ్వాలి, ఈలో బి ప్రింట్ అయిపోయింది కానీ బీకి ఏం సెట్ చేశాను,
ఈ థ్రెడ్ ఏదైతే ప్రయారిటీ ఉంటుందో దానికన్నా +1 అంటే నాకన్నా 1 మార్క్ ఎక్కువ అన్నట్టు. నాకన్నా నేను ఇక్కడికి వచ్చాను లైన్లో, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది కానీ ఏం చేసిందంటే నా ముందు అనేది చెప్పుకుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు అనుకో, ఎలా బుక్ చేసుకుంటారు, మీరు ఏ సీట్స్ అయితే బుక్ చేసుకున్నారో ఆ సీట్స్. సో మిగిలిన వాళ్ళకి మీ తర్వాతయే ఇస్తారు తప్ప మీరు వెనకాల నుంచి ఎక్కడో ఉండి ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల మీకు ముందు వచ్చేస్తుందా రాదా. అలాగే థ్రెడ్ వస్తుంది కదా లైన్లోకి, ఆ లైన్లోకి అది వచ్చినా కానీ దానికన్నా ఏమైనట్టు +1, దానికన్నా ముందు ఎవరు ఉండాలని చెప్తుంది, థ్రెడ్ బి ఉండాలంట. ఓకే, థ్రెడ్ ఏ ప్రయారిటీ మాత్రం మినిమం ప్రయారిటీ అంటే లాస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాను, ఏకి. బట్ స్టార్ట్ అయిన ప్రయారిటీ ఎవరు, ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరు, ఏ థ్రెడ్ స్టార్ట్ అయింది, కానీ దానికి ఏ ప్రయారిటీ ఇచ్చాను, లాస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. చూడండి, system.out.println స్టార్టెడ్ థ్రెడ్ ఏ డాట్ స్టార్ట్ అనగానే ఏమైపోద్ది, ఏ థ్రెడ్ స్టార్ట్ అవుద్ది. కానీ స్టార్ట్ అయిన ఉపయోగం ఏమైనా ఉందా, దాని ప్రయారిటీ ఏం చెప్పాను, మినిమం ప్రయారిటీ అన్న, అందుకని వెయిట్ చేస్తుంది. ఈ లోపు బి వస్తుంది, థ్రెడ్ బి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవగానే అదేం చెప్పింది, ఏ కన్నా ముందు అంది కదా, అందుకని బి ప్రింట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు సి స్టార్ట్ అవుద్ది, సి స్టార్ట్ అవగానే మాక్సిమం ప్రయారిటీ అంది, అంటే ఏం చేస్తుంది, బి థ్రెడ్ని కూడా పక్కకు తోసేసి అది ప్రింట్ అవుతుంది. చూడండి, ఏ థ్రెడ్ స్టార్ట్ అయింది, బి థ్రెడ్ స్టార్ట్ అయింది, సి థ్రెడ్ స్టార్ట్ అయింది. కానీ ఏకి మినిమం అన్నాను కాబట్టి వెనకాల ఉన్న బి ఏం చేస్తుంది, స్టార్ట్ అయిపోయి బి జే = 1, జే = 2 అని. ఈ లోపు సి స్టార్ట్ అయిపోయింది. చూడండి, థ్రెడ్ సి స్టార్ట్ అయిపోయి ఏం చేస్తుంది, కే = 1, కే = 2, కే = 3 అని ప్రింట్ చేసేసి కే = 4 కూడా ప్రింట్ అయినాక ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మెయిన్ థ్రెడ్ ఎండ్ అయిపోతుంది. ఈ లోపు ఆల్రెడీ ఎవరి దగ్గర నుంచి దీని ప్రయారిటీ లాక్కుంది, బి దగ్గర నుంచి తీసుకుంది కదా, మళ్ళీ బీకి ఇచ్చేస్తుంది. బి ఏం చేస్తుంది, 3ని 4ని ప్రింట్ చేసి అది ఎగ్జిట్ అయినాక ఏ థ్రెడ్కి ఇస్తుంది. ఎందుకని ఏ థ్రెడ్కి ఏముంది, మినిమం ప్రయారిటీ ఉంది కాబట్టి లాస్ట్లో మెల్లగా ఏ థ్రెడ్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉన్న డేటానంతా ప్రింట్ చేసుకుని ఆ థ్రెడ్ ఎగ్జిట్ అవుతుంది. అర్థమైందా అమ్మ. అంటే ఇక్కడ ఏంటి అంటే ముందు వచ్చినా కానీ దానికి లో ప్రయారిటీ ఉండటం వల్ల అది ప్రింటింగ్ స్టార్ట్ చేసుకోకుండా దాని నెక్స్ట్ ఉన్న థ్రెడ్కి దాని ప్రయారిటీని ఇచ్చేస్తుంది. ఓకేనా, దీన్నే ఏమంటాము అంటే థ్రెడ్ ప్రయారిటీ అంటాం. ఓకే గర్ల్స్, టాపిక్ అర్థమైనట్టే కదమ్మా. ఈ థ్రెడ్స్లో ఉన్న టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ థ్రెడ్ ప్రయారిటీ ఒకటి, థ్రెడ్ సింక్రోనైజేషన్ ఒకటి, ఇంకోటి లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్, క్రియేటింగ్ ఏ థ్రెడ్. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్సెప్షన్ ఇంపార్టెంట్ కాదా అంటే ఒక్కసారి ఎప్పుడు అడిగాడమ్మా, బట్ ఈ 4 మాత్రం బాగా రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. 4th యూనిట్లో ఉన్నవి మీకు ఉన్నవి 2 టాపిక్స్, ఒకటి థ్రెడ్స్, ఇంకోటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నుంచి థ్రెడ్స్ నుంచి చెరో ఒక 10 మార్క్స్ వస్తాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అసలు మీరు చదివారు అంటే ఫుల్ 10 మార్క్స్ అటెంప్ట్ చేసేయచ్చు. థ్రెడ్స్ చదువుకుంటే మీరు 2 5 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు, 1 10 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, 4th యూనిట్లో ఉన్నది 2 టాపిక్స్, థ్రెడ్స్ అండ్ ఎక్సెప్షన్ నుంచి 10 మార్క్స్ వస్తుంది, థ్రెడ్స్ నుంచి 10 మార్క్స్ వస్తుంది. అలాగే 2 సెషన్స్ నుంచి 5 మార్క్స్ అడుగుతాడు. అంటే థ్రెడ్స్ నుంచి ఎలా అడుగుతాడు, ఎక్సెప్షన్స్ నుంచి ఎలా అడుగుతాడు అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, లేదా ఎగ్జాంపుల్ ఏదన్నా అడుగుతాడు, ట్రై గురించి, క్యాచ్ గురించి అలా అడుగుతాడు టాపిక్స్, చిన్నగా టాపిక్స్. లేదా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని అడుగుతాడు, రన్ టైమ్ ఎర్రర్ అవి ఉన్నాయి కదా, రన్ టైమ్ ఎర్రర్, అలాగే కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఉన్నాయి కదమ్మా, వాటి గురించి రాయాలి. లేదా ఎక్సెప్షన్ అని అడిగితే మొత్తం టాపిక్ రాయాలి, ట్రై క్యాచ్ అలా మొత్తం రాయాలి. ఓకేనా, ఉన్నవి 2 టాపిక్స్, 2 టాపిక్స్లో ఉన్నవి మెయిన్ ఉన్నవి 2 టాపిక్స్. ఆ 2 టాపిక్స్లో సబ్ టాపిక్స్ 4 ఉన్నాయి, ఒక థ్రెడ్లోనే 4 ఉంటాయి. ఆ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ 2 5th యూనిట్ మీరు కనుక పర్ఫెక్ట్గా చదివితే మీకు 35 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.